సో నాగేంద్ర గౌడ్ సార్, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో విశిష్టతలతో కూడి ఉంది. మన కేసీఆర్ నాయకత్వంలో అహర్నిశలు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక మంచి పేరుని సంపాదించింది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారి మాటలు మనం వింటుంటే అప్పుడు 2023 అక్టోబర్ 22న ఎఫ్ఐఆర్ ఫైల్ కేసు చేసింది కూడా ఇప్పుడు విచారణ ఎందుకు చేయట్లేదు, దాని మీద ఎందుకు ఆపుతున్నారు, అసలు ఈ కుట్ర ఎందుకు జరుగుతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న వేళ సో మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు నమస్కారాలు. అయితే ఇప్పుడు మీరే చెప్తున్నట్లు ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో 22 అక్టోబరు 2023 నాడు క్రైమ్ నంబర్ కూడా 174/2023. ఆ రోజు ఏదైతే కేసు బుక్ అయిందో రవికాంత్ అనే ఇంజనీరు, వందలాది మంది ఇంజనీర్లు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ శబ్దాలు కానీ అవి జరిగినప్పుడు రవికాంత్ గారు ఇంజనీర్ గారు చాలా క్లియర్గా ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మా పార్టీ పరంగా బట్టబయలు చేశారు. అయితే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని ఇప్పుడు మీరు ప్రస్తావించిన మాట చూస్తే, మరి ప్రభుత్వము ఒక రకంగా ఆ రోజు గెలవాలనే ఉద్దేశంతో అనేకమైన సాధ్యం కాని హామీలను అన్నిటిని కూడా ఇచ్చి అసాధ్యం అనుకున్న వాటిని కూడా ఆ సాధ్యం చేస్తామని ప్రజలను నమ్మించి, అదే విధంగా ఏదైతే గతంలో చూస్తే ఎవరో ఫౌండేషన్ వేసిన దాన్ని ఎవరో పూర్తి చేసిన పరిస్థితి చూసిన అన్ని ప్రాజెక్టులు కూడా ఒకటే ముఖ్యమంత్రి ఒకటే పీరియడ్ లో ఫౌండేషన్ వేసి దాన్ని ఒక బృహత్తరమైన ఒక ప్రాజెక్ట్ను ప్రారంభిస్తే, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామమ్మ, ఆయన స్పష్టంగా చెప్పింది మా ప్రాంతంలోనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ పేమెంట్లు అయినాయి, ఖర్చు అయినాయి 92 లక్షలు అయితే 92,000 కోట్లు అయితే వాటిని తీసుకుపోయి మీరు 100 కోట్లు జరిగినాయి, 1000 కోట్లు జరిగినాయి, 1,00,000 కోట్లు జరిగినాయి, వాళ్లకు నోటికి వచ్చినంత మాట మాట్లాడుతున్నా అని చెప్పి ఆయన అవహేళనగా మాట్లాడడం జరిగింది. అందుకే నేనేమంటున్నా అంటే ఆయన దగ్గర ఉన్న స్పష్టత ప్రభుత్వంలో యాక్టివ్ ఉండి పార్టీలో యాక్టివ్ ఉండి తిరుగుతున్న వ్యక్తులకు కూడా లేకుండా ఏ విధంగానన్నా కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ఈ ప్రాజెక్టు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ ప్రాజెక్టు మీద కక్షపూరితంగా ఉండాలి. ఆ రోజు ఎన్నికల లోపల ఎన్ని ఆకృత్యాలు అంటే ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయాలంటే అన్ని ప్రచారాలు చేసి అక్కడ కూడా అనుమానాలు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది కదా. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే కాదు కదా, ఒక ఇంజనీర్ అయితే దరఖాస్తు పెట్టాడు కదా, ఆయన కంప్లైంట్ ఇవ్వడు కదా. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద డెఫినెట్ గా దాని మీద సమగ్ర విచారణ జరపాల్సింది పోయి ప్రభుత్వము అనేకమైన తీరులుగా దాన్ని డైవర్ట్ చేయడం లోపల ఘోష్ కమిషన్ వేసారు. ఇవాళ ఘోష్ కమిషన్ ను ఏమొచ్చింది రిపోర్టు, ఏమిచ్చిన రిపోర్టు కూడా మీరు పెట్టకముందే అనేక రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారే అంటారు ఆయన ఉన్న ఇల్లే జైలు అంటున్నాడు, లేకపోతే జైల్లో బెడ్రూమ్లు కడతా అంటాడు. అనేకమైన రకాలుగా ఒక ప్రతిపక్షాన్ని ఒక నాయకుని, ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తిని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక మహానాయకుని పట్టుకొని అనేకమైన అప్రతిష్ట పాలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, ఇది కరెక్ట్ కాదు. నంబర్ 1. నంబర్ 2, నేనేమంటున్నా మేడం అంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఏర్పాటు జరిగిందో ఇప్పుడు మూడు డ్యామ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ మేడిగడ్డ డ్యామ్ లోపల ఉన్న పిల్లర్స్ లోపల 1 or 2 పిల్లర్స్ క్రాక్స్ వస్తే దాన్ని రిపేర్ చేయడం మానేసేసి 20 నెలలు గడిచినా కూడా అక్కడ రిపేర్ చేయడం లేదు. ఇంతవరకు కూడా రైతులకు నీళ్ళు అందించడం లేదు, మెరుగుపరచడం లేదు. దాన్ని వాళ్ళ ఆలోచన ఏంటంటే అంతా కూడా కొట్టుకపోతే బాగుండే మొత్తం ప్రాజెక్టు కూడా. నేనైతే అనుకున్నా, నేను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఇక్కడ 3 పిల్లర్స్ క్రాక్స్ వచ్చినాయి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును వీళ్ళు ఉంచరు, వీళ్ళు రాజకీయ కోణంలో దీన్ని చూస్తున్నారు కాబట్టి దీన్ని మొత్తం కూడా పోయితే బాగుండే అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారేమో అనే అభిప్రాయం కూడా నాకు ఉండే. కానీ కాకపోతే
బదనాం చేయడానికి వాడుకుంటున్నారు తప్పిస్తే రైతుల సంక్షేమం కొరకు కానీ అక్కడ కట్టిన ప్రాజెక్టును ఆ ఉన్న దాన్ని రిపేర్ చేయడం లోపల కానీ రైతులకు నీరందించడం లోపల కానీ ఫర్దర్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం లోపల కానీ దాన్ని రైతులకు దారాదత్తం చేయడం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విఫలమైందనే దాన్ని మర్చిపోతా ఉన్నారు. అనేక రకాలుగా దీన్ని డైవర్స్ రాజకీయాల లోపల ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క కమిషన్ మేడం, ఒక్క మాటనా, ఒక్క కమిషనా, ఒక్క మనిషి ఒక్క మాట్లాడా వచ్చిన తెల్లారి నుంచి వీళ్ళు 20 నెలల్లో ఏమైనా పని చేసినరా అంటే ఒక్క పని కూడా చేయకుండా, ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు కూడా వీళ్ళు గతంలో ఇచ్చి ఇవ్వని పరిస్థితి ఉంటే 24 గంటలు ఇస్తే దాని మీద ఒక కమిషన్ వేస్తారు. ప్రతి దాని మీద గొర్రెలు ఇస్తే గొర్రెల మీద కమిషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు అన్యాయం చేస్తారు. మహిళలకు 2500 ఇస్తారని మహిళలకు అన్యాయం చేస్తారు. ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు షాదీ ముబారక్ కానీ లేకుంటే కళ్యాణ లక్ష్మి కానీ తులం బంగారం అని చెప్పి అక్కడ అన్యాయం చేస్తారు. ఒక్క అన్యాయం లేకుండా అవన్నిటిని కూడా డైవర్స్ చేయడానికే ఈ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకులను బదనాం చేయడానికే ఇది ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు అనేది ఇది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. రైతుల మీద వీళ్ళకి ఆలోచన లేదు, రాజకీయం మీద ఆలోచన ఉన్నది, వేరే ప్రతిపక్షాలను అణచేయడం లోపల ఉన్నది తప్ప రైతుల మీద ఏమాత్రం రైతాంగం మీద రైతులు ఏ విధంగా అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బెనిఫిట్ అవుతారు అనే ఆలోచన వాళ్ళు చేయలేకపోతున్నారు. మనం చూసినాం గతం లోపల నీళ్లు నిధులు నియామకాల మీదనే మనం ఉద్యమం చేసినాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం లోపల అలా తెలంగాణను సాధించుకున్న తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే మాట అక్కడ పక్కకు వదిలేసేసి ఏదైతే గతంలో ఫౌండేషన్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి గతంలో చూసినాం. ఉమ్మడి రాష్ట్రం లోపల సీమాంధ్ర నాయకుల చేతుల పరిపాలన ఉంటే ఆ రోజు ఫౌండేషన్లు మనకేయాలి, ప్రాజెక్టులు అక్కడ పూర్తి చేసుకోవాలి. అనేక ప్రాజెక్టులకు మనం ఫౌండేషన్లకే పరిమితము, శాంక్షన్లకే పరిమితము, జీవోలకే పరిమితమైన పరిస్థితి ఉంటే ఈ రోజు ఏం చెప్తారు మేడం? ఏమైతుంది? ఏమి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రాంతము ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా మనకు నీళ్లలో అన్యాయం జరిగింది, నిధులలో అన్యాయం జరిగింది, ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది. దీని మీద ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే దీని మీద ప్రయత్నం గాలి కొదలేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవాళ స్పష్టంగా ఏదైతే మా పార్టీలో మా నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి జవాబు చెప్పాల్సింది పోయి, దానికి మాట్లాడాల్సింది పోయి ఏమి మాట్లాడలేక ఇన్ని రోజులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇన్ని రోజులలో కూడా ఏది కమిషన్ అని చెప్పి కేసీఆర్ గారు అక్కడ పోతారని చెప్పి, కేసీఆర్ గారు జైలు పోతారని చెప్పి సోషల్ మీడియాను తప్పు పట్టించేసి ఈ విధంగా దీన్ని డైవర్స్ రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప రైట్. అయితే సో ఇది డైవర్షన్ కోసమే నిజంగానే రాజకీయ కుట్ర జరుగుతుందనే మీరు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు రైట్ మాట్లాడదాం.